వేడి వాతావరణం వల్ల ఇబ్బంది పడేది గర్భిణీలే కాదు, ఇంకా పుట్టని బిడ్డలు కూడా ఇబ్బందులు పడతారని తాజా అధ్యయనం చెప్తుంది. దాదాపు 2 లక్షల మంది పిల్లలు డేటాని పరిశీలించిన శాస్త్రవేత్తలు షాకింగ్ విషయం గుర్తించారు. గర్భధారణ సమయంలో అధిక వేడి, ఎక్కువ తేమ ఉన్న వాతావరణంలో ఉంటే పిల్లల్లో ఎదుగుదల సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని, దీన్నే స్టంటింగ్ అంటారు. అంటే పిల్లలు వయసుకు తగినంత ఎత్తు, శారీరక ఎదుగుదల సాధించలేకపోవడం. ఇది భవిష్యత్తులో రోగనిరోధక శక్తి, చదువుకునే సామర్థ్యం, ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చు. ఇక పొడి వేడి కంటే తేమతో కూడిన వేడి మరింత ప్రమాదకరమని అధ్యయనం చెప్తుంది. ఎందుకంటే తేమ ఎక్కువగా ఉంటే చెమట సరిగ్గా ఆవిరి కాదు, దీంతో శరీరం చల్లబడటం కష్టమవుతుంది. గర్భిణీల్లో ఇది ప్లాసెంటాలకు వెళ్లే రక్త ప్రసరణను తగ్గించి బిడ్డకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందకుండా చేయవచ్చు. ముఖ్యంగా గర్భధారణ చివరి 3 నెలల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి దక్షిణ ఆసియాలో అదనంగా 30 నుంచి 37 లక్షల మంది పిల్లలు స్టంటింగ్ బారిన పడే ప్రమాదం ఉందని అంచనా.